బృహన్ ముంబై మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీలు క్యాంపులు మొదలుపెట్టాయి. మహాయుతి కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో మేయర్ పీఠం కోసం డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. శివసేన నుంచి గెలిచిన కార్పొరేటర్లను 5-స్టార్ హోటల్లో ఉంచారు. మరోవైపు బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా కాంగ్రెస్ కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ 24 వార్డులు, శివసేన యూటీబీ 65, ఎంఎస్ఎస్ 6 సీట్లు, శరద్ పవార్ పార్టీ 4, ఎంఐఎం 8, ఎస్పీ 2 సీట్లను గెలుచుకున్నాయి. ఇక బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా షిండే శివసేన 29 స్థానాలకు గెలుచుకుంది. అయితే మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ పూర్తి అప్డేట్ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఏంటి ముంబై మేయర్ పదవి కోసం ఈ క్యాంపు రాజకీయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ముంబై మేయర్ కోసం క్యాంపు రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయి. ముంబై మేయర్ దగ్గర ఎన్నిక దగ్గర పడింది. ఎవరు కూడా తమ కార్పొరేటర్లు కంచె దాటకుండా ఉండటం కోసం, కోచింగ్ కి అందకుండా ఉండటం కోసమే వాళ్ళంతా వాళ్ళను తమ దగ్గర పెట్టుకునేందుకు ఈ యొక్క క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తన శివసేన షిండే కార్పొరేటర్లను బాంద్రాలోని ఒక 5-స్టార్ హోటల్లో వాళ్ళను క్యాంప్ పెట్టించారు. అయితే ఇది ఇతర పార్టీలు ఈ వైపు తమ పార్టీ ఈ యొక్క కార్పొరేటర్లు మొగ్గు చూపకుండా ఉండేందుకే అన్నది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. అయితే మొత్తం ముంబై కార్పొరేషన్ లో మేయర్ పదవి దక్కాలంటే మెజార్టీ మార్క్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ 114, మొత్తం సీట్లు 227, మెజార్టీ మార్క్ 114. అయితే షిండే బీజేపీ కూటమి ఏదైతే ఉందో మహాయుతి, దానికి ఇప్పటికే 121 సీట్లు వచ్చాయి. కానీ అంటే 7 సీట్లు మాత్రమే అధికంగా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కి బీజేపీ 89 సీట్లు వచ్చాయి, శివసేన షిండే వర్గానికి 29, అజిత్ పవార్ ఎన్సీపీకి 3 సీట్లు. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే మ్యాజిక్ ఈ యొక్క థిన్ మెజారిటీ మాత్రమే ఉంది. 6-7 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అంటే మేయర్ స్థానం వీళ్ళు గెలుచుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష కూటమి కూడా ఈ మేయర్ పదవి దక్కించుకునేందుకు కొంత ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే శివసేన గట్టిగా ప్రయత్నం చేస్తుంది. శివసేన యూబీటీ శివసేన ఏదైతే 65 స్థానాలు, కాంగ్రెస్ 24 స్థానాలు, ఎంఎన్సీ 6 స్థానాలతో పాటు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా పార్టీలు కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నటువంటి అది ఎంఐఎం, ఎస్పీ, పవార్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కలిపి 14 స్థానాలు వచ్చాయి. మొత్తం 109 నుంచి 110 స్థానాలు ఉన్నాయి. మెజార్టీకి చాలా తక్కువ స్థానాలు, అంటే 4-5 స్థానాలు మాత్రమే మేయర్ పదవికి ప్రతిపక్షాలు దగ్గరగా ఉన్నారని చెప్పొచ్చు. అందుకే షిండే వైపు నుంచి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా ఉండటం కోసం తమ ఈ యొక్క క్యాంప్ రాజకీయాలు, మిగతా పార్టీలు కూడా క్యాంప్ రాజకీయాలు పెట్టాయని చెప్పొచ్చు. అయితే ఎవరికి ఈ యొక్క పదవి దక్కుతుంది అనే దానిపైన బీజేపీ, అదేవిధంగా శివసేన షిండే పార్టీల్లో కూడా కొంత తర్జన అయితే జరుగుతుంది. తమ పార్టీకి చెందిన వ్యక్తే మేయర్ గా ఉండాలని శివసేన షిండే నేత తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మేయర్ పోస్ట్ మాత్రం తమకు రావాలని బీజేపీ భావిస్తుంది. బీజేపీ షిండే కూటమి మేయర్ సీట్ గెలవకుండా కాంగ్రెస్, యూపీటీ, అదేవిధంగా ఎంఎన్ఎస్ మిగతా ప్రతిపక్షాలు అయితే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష మెజార్టీకి 4 సీట్లే తక్కువగా ఉన్న నేపథ్యంలో మహాయుతి కూటమి నుంచి ఎవరినైనా లాగొచ్చా, పోజింగ్ చేయొచ్చా అన్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క క్యాంప్ రాజకీయాలకు తెరలేసింది. అయితే ముంబై మేయర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది అన్న దానిపైన తాజాగా కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఏదైతే ప్రభాకర్ షిండే, బీజేపీకి చెందినటువంటి ప్రభాకర్ షిండే ఈ యొక్క రేస్ లో ముందున్నారు. గతంలో ఆయన శివసేనలో ఉన్నారు, ఆ తర్వాత బీజేపీలో చేరారు. వరుసగా 5 సార్లు ఈ ప్రభాకర్ షిండే కార్పొరేటర్ గా గెలిచారు. ములుంద్ ప్రాంతం నుంచి ఆయన కార్పొరేటర్ గా గెలిచారు. ఇప్పటివరకు కూడా 5 సార్లు గెలిచినటువంటి రికార్డు ఉంది. బీజేపీలో కష్టపడి పనిచేసే నేత, లోకల్ ముంబై నాయకుడు. సో ఆ ప్రభాకర్ షిండే పేరైతే వస్తుంది. కానీ ప్రభాకర్ షిండే మాత్రం షిండే వర్గం ఏదైతే శివసేన షిండే వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో వారిద్దరి మధ్య పంచాయతీ తేలిన తర్వాత ఎవరు మేయర్ పదవి బీజేపీకి దక్కాలన్నా శివసేన షిండేకి దక్కాలన్న దానిపైన స్పష్టత వచ్చిన తర్వాత ఇక అక్కడ ఈ యొక్క మేయర్ సంబంధించినటువంటి
ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.